నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. మారంపల్లిలో అంగరంగ వైభవంగా నంది మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం. పాల్గొన్న కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. క్షత్రియ భవన్లో ఘనంగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నిజామాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ మరియు గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ పీజీ బ్లాక్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు ఏర్పాట్లు మరియు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా ఉండకుండా చూడాలని పోలీస్ అధికారులకి సిబ్బందికి సూచించారు. అందరూ బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోత్తాడ్, బాల్కొండ, కిసాన్ నగర్ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. బాల్కొండ మండలంలో కాంగ్రెస్ నాయకులు మోహిష్ మరియు జలాల్పూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గంగారం కుటుంబం, కిసాన్ నగర్ గ్రామంలో గుర్రపు చిన్నయ్య కుటుంబీకులను, ముప్కాల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాములు కుటుంబాన్ని, వేంపల్లి గ్రామంలో నరహరి కుటుంబాన్ని సునీల్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యాల కారణంగా మృతి చెందిన వారికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్లో గల లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, క్షత్రియ సమాజ్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం మే నెలలో ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమానికి పురోహితులు, మా సత్తంపతులు మరియు ఆధ్వర్యంలో ఒక 2-3 భక్తులను పిలిపించి బ్రహ్మాండంగా కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసి మరియు భోజన సదుపాయాలు, యజ్ఞము అన్ని కార్యక్రమాలు చేపట్టి దేవుని యొక్క ప్రతి సంవత్సరం ఊరేగింపు, మళ్ళీ పల్లకి సేవ, సాయంత్రం పల్లకి సేవ చేయటము ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం మా దేవుని యొక్క ఆశీస్సులు మా క్షత్రియ సమాజం పైన ఉండాలని, లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు మా క్షత్రియ సమాజం పైన ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా అంటే పెళ్లి విడాకులు లక్ష్మీనారాయణ స్వామివారి జయంతిని అలా పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో, అలాగే యువజన ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఇది సుమారుగా 50-60 సంవత్సరాల నుండి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ జరుగుతుంది. ఇందుకు గాను ఆర్మూర్లోని క్షత్రియ సభ్యులందరూ ఈ పూజలు ఒక మహా యజ్ఞంగా భావించి ఇక్కడి తరలించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అలాగే అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి వారు ఈ లక్ష్మీనారాయణ స్వామి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వధువు తరపున వాళ్ళు మరి ఒక పెళ్లి సందర్భంగా ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారో అదేవిధంగా మరి సమాజాధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో చాలామంది మరి భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రతి సంవత్సరము క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనంతరము అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము లక్ష్మీనారాయణ స్వామి పల్లకి సేవ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది.
ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణగదొక్కాలని అన్నారు. అలాగే తీవ్రవాదుల దాడి వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థపై ఎంతో భారం పడుతుందని తెలిపారు. మృతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మొక్కలు నాటినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి ధరిపెల్లి రామయ్య గారికి మనము ఆయనకు జోహార్లు అర్పించడానికి ఈ 2 కార్యక్రమాలు పెట్టుకొని ఆర్మూర్ పద్మశాలి సంఘం 5వ తరపులో నివాళులు అర్పించడం జరుగుతున్నది. అయితే కోటి మొక్కలు నాటినటువంటి వనజీవి ధరిపెల్లి రామయ్య గారికి మొట్టమొదలు పర్యావరణ పరిరక్షణ కొరకని చెప్పి కోటి మొక్కలు నాటినటువంటి ఏకైక వ్యక్తి రామయ్య. ఇటువంటి స్ఫూర్తి తీసుకొని ఎందరో కోటి లేకున్నా 1000 లేకున్నా లక్షలు లేకున్నా 1000 లేకున్నా 100 లేకున్నా 10 లేకున్నా ఒక్క మొక్క నాటినా గాని కూడా మనం కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది కూడా మనం గ్రహించి జరిగిన ఉగ్రవాది దాడిలో మన భారతీయులు చనిపోవడం అనేది దురదృష్టకరం. వారికి కూడా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దేశం యొక్క గొప్పతనాన్ని చాటిన మన భారతదేశం ప్రతి ఇండియాకు చాలా బాధాకరంగా చేసి దేశవ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. పచ్చదనం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో కోటి మొక్కలు నాటారు. ఈ మధ్యనే ఆయన పరమపదించారు. కానీ ఆయన చాలా సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ఆయన ప్రతి చోట మొక్కలు నాటడం కోసం తిరుగుపడకుండా అందరినీ ముందుకు నడిపించి కోటి మొక్కల్ని నాటి ఆయన పద్మశ్రీ అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. నందిపేట్ మండలంలోని మారంపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో నంది విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కన్నుల పండగగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన సంకల్ప సిద్ధితో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం గత 2 రోజుల నుండి వేద మంత్రాల మధ్య కొనసాగుతుందని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వల్ల గ్రామానికి సిద్ధి చేకూరుతుందని చెప్పారు. మహా అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మారంపల్లి గ్రామంలో అత్యంత వైభవవేతముగా శివ నందీశ్వర స్వామి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమము అలాగే ఈ యొక్క ధ్వజస్తంభ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక గ్రామ పెద్దలు కానివ్వండి, ఇతర గ్రామాల నుండి చాలామంది చాలా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క దేవాలయం కార్యక్రమం కాకుండా ప్రతి ఇంటి కార్యక్రమంగా అత్యంత వైభవపేతంగా కూడా జరుపుకోబడినది. ఈ యొక్క కార్యక్రమం మనకి ఈ యొక్క 3 రోజుల కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 3 రోజుల కార్యక్రమంలో భాగంగా శివ నందీశ్వరుడు అలాగే ఈ యొక్క ధ్వజస్తంభానికి విశేష పూజా అలంకరణలు, అభిషేకాలు చేసి ఈ రోజున యంత్ర ప్రతిష్టాపన, మూర్తి స్థాపన కూడా చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మారంపల్లి గ్రామ ప్రజలు, భక్త బృందం మరియు స్వాములు అందరూ కూడా వారికి తోచిన సహాయ సలహారాలు, దానాలు, చందాలు రూపంలో ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం, రేపు రోటి పండుగ. ధ్వజస్తంభము, నంది లింగము 3 రోజుల కార్యక్రమం చేయించుకున్నాము. రేపు రోటి పండుగ కూడా ఉంటుంది. అంతా విజయంగానే జరుగుతున్నది. ఇప్పటివరకు అయితే అంతా మంచిగా జరిగింది. ఆయన ఆశిస్తూ అందరం ముందు మంచిగా చేసుకుంటాం. దాతలు కూడా బాగానే ఇచ్చింది. ఇప్పటివరకు మంచిగా జరిగింది. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ ఆవరణలో 2వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ రోజున ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సంస్థ సభ్యులు ఆలయానికి వచ్చి భక్తుల సహకారంతో ఆలయం చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, రాజ్ కుమార్, సాయి కిరణ్, భోజన్న, ఆరోల సతీష్, బొగడమీది గంగారెడ్డి, కృషివర్ధన్, పెద్ద గంగారం తదితరులు పాల్గొన్నారు. ముక్కల్ మండల కేంద్రంలోని దుర్గామాత అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞహోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొని విశిష్ట పూజలు చేశారు. గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ నందు ఉచిత కంటి పరీక్షల క్యాంప్ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్, శంకరం కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ హాజరయ్యారు. ఉచిత కంటి పరీక్షల క్యాంప్ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వల్ల తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. దాదాపు 450 మంది సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనర్ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు డీసీపీ రామచంద్రరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్ మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, శంకర్, కంటి ఆసుపత్రి హైదరాబాద్ కంటి వైద్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మే 8న ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని ఆర్మూర్ మండల కేంద్రంలోని సిపిఎంఎల్ ప్రజాపంత్ కుమార్ నారాయణ భవన్ వద్ద అఖిల భారత ఐక్య రైతు సంఘంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరం మాట్లాడుతూ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ రావటం సరైంది కాదని, గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి వాటిని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం బిల్లు పేరుతో మళ్లీ కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రమాదకరమైన బిల్లు 80% ఉన్న భారతీయులకు ఆహార భద్రతకు ముప్పని, మన వ్యవసాయ సార్వభౌమత్వాన్ని నాశనం చేయటమే తప్ప మరొకటి కాదని వారన్నారు. మన వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం ఏకైక లక్ష్యంతో గ్రామీణ సంతలలో సహా మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను నాశనం చేయాలని కోరుకుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంగారం, రాజన్న, సాయన్న, ఠాకూర్, అరవింద్, ఎండి నజీర్ తదితరులు ఉన్నారు. సవరణ బిల్లు 2022 ఆ సవరణ బిల్లును తీసుకొస్తే మొత్తం రైతాంగానికి కూడా మీటర్లు పెట్టి పైసలు వసూలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకురాబోతుండు. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. ఇప్పటికీ ఆ చట్టాన్ని తీసుకురావట్లేదు. కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలని, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి కబ్జాలో ఉన్నటువంటి గిరిజనేతలకు పట్టాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు. చాలా మందికి ఇప్పటికి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా 15,000 ఇస్తే ఎకరానికి అన్నాడు, అది అమలు జరగట్లేదు. ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము ఈ నెల 8వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నాం. కాబట్టి దీంట్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లయన్స్ క్లబ్లో పనిచేసే సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తూ అంకితభావంతో పనిచేయాలని శోభన్ బాబు అన్నారు. పిఎస్టీల సదస్సు ఆదివారం ఉదయం జరిగింది. ఈ సదస్సులో రీజియన్లోని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ ఉదయ సూర్యభగవాన్ మాట్లాడుతూ ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకితభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డి యాదగిరి, పి లక్ష్మీ నారాయణ, కరిపే రవీందర్, ఎం శంకర్, ద్వారకాదాస్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చిన్న మెసేజ్ని కూడా మనం గ్రూప్ తోటి పంపిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటాం, 3 రోజుల ముందు మనం మెసేజ్ ఇచ్చి తర్వాత ముందు రోజు ఈవినింగ్ తెల్లారి మార్నింగ్ కూడా చేస్తే అన్న మీరు బయలుదేరాలి, లేదంటే తప్పనిసరిగా వాళ్ళకి రావాలనిపిస్తుంది అన్నట్టు.
ఆ విధమైన ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా కలిగిస్తారని. ఎందుకంటే చాలామంది నా పరిచయం విష్ణు కానీ వీళ్ళందరూ మన నేత చూపిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. లైనిజం గురించి బయట చాలా మాట్లాడతారు, 2 ఫోటోలు పెడతారు, ఏదో 2 బిస్కెట్ బ్యాగ్. అది కాదు లైనిజం అనేది. లైనిజం మనం డెప్త్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు. లైనిజం ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, lionsclubs.org.loకి వెళ్ళి మనం లెర్నింగ్ కోర్సు ఎన్నో చూడొచ్చు. మనకి అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం, మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రతి నెల మీటింగ్ పెడతానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవ్రీ మంత్ మీకు మీటింగ్ పెడతాను నేను. PST మీట్ కంపల్సరీగా. గుండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గుండారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1990-1991 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి మాతకు పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల అలంకరించి ఆ సరస్వతి మాత కృపా కటాక్షం అందరిపై ఉండాలని ఆ భగవంతుని కోరారు. విద్యార్థులు మాట్లాడుతూ మేము చదువుకున్న పాఠశాలలో 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు బోధించిన బోధన వల్ల మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామని వారు ఉపాధ్యాయులకు విన్నవించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నామని అన్నారు. ఇంకా మాతోనే చదివిన విద్యార్థులు విదేశాలలో స్థిరపడిన వారు ఈ రోజున రాకపోవడం వలన చాలా బాధగా ఉందన్నారు. 1990-91 చెందిన విద్యార్థులం ఈ పాఠశాలలో చదివినందుకు చాలా గర్విస్తున్నామని, ఇంకా ఈ పాఠశాలకు చదువుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టేజ్ని నిర్మించామని అన్నారు. మాకు చదివి చెప్పిన ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఇంకా వారి ఆశీర్వాదాలు మాపై ఎప్పటికీ ఉండాలని వారు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ మమ్మల్ని సన్మానించినందుకు, ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే అందరూ ఏదో విధంగా కలుసుకోవాలని, అందరూ సోదర భావంతో ప్రేమానురాగాలతో బంధుమిత్రుల వలె ఉండాలని అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మే 4, 2025 సంవత్సరం రోజున స్థానిక గుండారంలో చదివిన 90-91 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఆ కాలం నాటి గురువులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అందరు విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ థ్యాంక్ చెప్పడం జరిగింది. ఉచిత బస్సు వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆటో డ్రైవర్ తన కొడుకుని భుజాలపై ఎత్తుకుని వినూత్న నిరసన తెలిపాడు. వన్నీ మండలం అక్బర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని సీఎం కేసీఆర్ను కలవడానికి కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆటోలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ తన కుమారుడితో కలిసి కాలినడకన వెళ్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. हम लोग परेशान हो गए, उधर से पैनल ले रहे आज से 1.5 साल से बर्दाश्त करें। सीएम साहब कुछ तो करते हैं, अभी तो कुछ भी नहीं करे। नहीं चल रहे, परेशान है ऑटो वाले, बहुत परेशान है। घर में देखे तो 3 बच्चे हैं, कुछ भी नहीं हो रहा, कमाई नहीं आ रही। सीएम साहब बोले ऑटो वालों को कुछ तो कर दो, बोले अभी तक नहीं करे। अब इसके बाद सीएम साहब को याद दिलाने वास्ते जा रहे। हमने राहुल पाँव पे चढ़ गए, उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ। मैं कहता पाँव यात्रा करें, मैं भी उनको समझा रहा हूँ। हम इतने परेशान हैं, बहुत परेशान है ऑटो वाले। भी नहीं है हमारे, अब क्या करेंगे सर, ऑटो नहीं चले, परेशान है। देखते खर्चा बढ़ जा रहा, गुरु का खर्चा, सबका खर्चा। నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో నీట్ పరీక్ష కొనసాగింది. నీట్ పరీక్షకు 2 గంటల ముందు నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. నిజామాబాద్లో 2 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు బోరున విలపించారు. 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం ఆలస్యంతో ఓ విద్యార్థి 2 నిమిషాల ఆలస్యంతో రావడంతో పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. రూల్స్ ప్రకారం అనుమతించమని అధికారులు స్పష్టం చేయడంతో కన్నీటి పర్యంతమై వెనుతిరిగారు. బోధన్లో నీట్ ఎగ్జామ్ నిమిషం ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థి ఏడ్చుకుంటూ అధికారులకు ప్రాధేయపడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి. కామారెడ్డి జిల్లాకు చెందిన సమ్రీన్, నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లాకు చెందిన సమ్రీన్ అనే విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాయడానికి సమయానికి రాకపోవడంతో అధికారులు విద్యార్థిని అనుమతించకపోవడంతో ఏడ్చుకుంటూ అధికారులకు ప్రాధేయపడుతున్న అధికారులు ఏం చేయకపోవడంతో విద్యార్థి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. రోటరీ సభ్యులు అయిన పీడీజీ రవి రాష్ట్రపతి అవార్డుకు ఎన్నికైన సందర్భంగా క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. రోటరీ జిల్లా 3150, రోటరీ అంతర్జాతీయ నాయకుడు, రోటరీ మ్యాంగ్, రోటరీ జిల్లా 3150 సభ్యులకు గురువు ఆత్మీయుడు డాక్టర్ పీడీజీ రవి వడ్లమానికి ఈ నెల 13న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ రెడ్ క్రాస్ అవార్డును అందజేయనున్నట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ పురస్కారాన్ని పురస్కరించుకుని వారికి ఈరోజు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో గజమాల మెమంటోలతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. వీరే కాకుండా వీరితో పాటు రోటరీ జిల్లా 3150నకు 2027-2028 గాను గవర్నర్గా ఎన్నుకోబడినటువంటి ఎం హరిహర ప్రసాద్నకు కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి వడ్లమణి మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో గత 120 సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో పోలియో మహమ్మారిని నిర్మూలించడమే కాకుండా యునెస్కో, WHOలకు సహకారంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 200 దేశాలకు పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీజీలు డికే ఆనంద్, టీవీఆర్ మూర్తి, హనుమంత్ రెడ్డి, సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ జవహర్, బెజగం అశోక్ తదితరులు పాల్గొన్నారు. On the way you have shown your love and affection and given me the blessings. Out of all, I think the presentation of that soul, that Darshan said, is really memorable, and I think that is the need of the hour. In our, see, before we take up any service activity and help the humanity and to bring abundant happiness to all the society members around us, we have to be very strict to ensure that our service, our benefit, the benefit of our hard-earned money and hard-earned efforts go to the really deserving people. And there may be so many obstacles and problems and unwanted people might be coming up, unwanted situations might arise. We have to take care of that also while we work for the welfare of the humanity and bring world understanding, goodwill and peace through all our efforts. So thank you Darshan Singh ji, and thank you for all the members of Nizamabad, which is going to celebrate the Platinum Jubilee very soon. I think I am very happy to know that you are 72 years old club, and in 3 years period, mostly I think the year when I become DC. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. మారంపల్లిలో అంగరంగ వైభవంగా నంది మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం, పాల్గొన్న కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. క్షత్రియ భవన్లో ఘనంగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.
ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.